నమస్కారం. పార్ట్ టు లైఫ్ అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈరోజు శ్రీమతి శకుంతల గారు మనకి వాక్యం అందజేయుచున్నారు. మరి విందామా? ప్రియమైన టీవీ వీక్షకులకు, విశ్వాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు అందజేస్తున్నాను. ఈ దినమున యేసుక్రీస్తు తాను శిలువ మీద పలికినటువంటి 7 మాటలలో 3వ మాట గురించి ధ్యానిద్దాము. ఈ 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుండి 27లో వ్రాయబడి ఉన్నది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గరగా నిలబడి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని, శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇది ఆయన పలికినటువంటి 3వ మాట. ఈ మాటలో ప్రభువు 3 వ్యక్తుల ప్రస్తావన తీసుకువచ్చాడు. ఆ 3 వ్యక్తుల ద్వారా మనకు ఏమి నేర్పించదలంచి వారిని ఎత్తుకున్నాడో చూద్దాము. మొదటి వ్యక్తి తాను ప్రేమించిన శిష్యుడు అని అంటున్నాడు. తాను ప్రేమించిన శిష్యుడు ఎవరు అంటే యోహాను. ఈ యోహాను నుండి మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో ఆ విషయాలు తెలుసుకుందాము. యోహాను జబదయి యొక్క కుమారుడు. వీరు జాలరులు. కాబట్టి ఒక దినాన గలిలయ సముద్ర తీరాన ఆ తండ్రి కొడుకులు తమ వలలను కడుక్కుంటూ ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు అదే స్థలానకు నడుచుకుంటూ వచ్చాడు. ఆయన యోహానును చూసి తనను వెంబడించమని పిలిచాడు. ఆ పిలుపు విని వెంటనే యోహాను తన చేతిలో ఉన్నటువంటి వలను, దోనెను, తండ్రిని, తన ఇంటిని విడిచిపెట్టేసి ఏమాత్రం తటపటాయించకుండా, ఏమాత్రం వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ఆ పిలుపు వినిన వెంటనే అన్నీ విడిచిపెట్టి ఆయనను వెంబడించడం మొదలుపెట్టాడు. ఆ దినము నుండి యేసుక్రీస్తును హత్తుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయనను ప్రేమిస్తూ యేసును వెంబడింపసాగాడు. ఈ విషయాన్ని బట్టి మనము తెలుసుకోవలసింది ఏమిటి అంటే, మనకు కూడా మన జీవితాలలో మనకున్న తలాంతులను బట్టి, మనకున్న సామర్థ్యాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు మనకు తన సేవ చేయడానికి కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలు వచ్చినప్పుడు, అలాంటి సేవ కొరకు పిలుపును అందుకున్నప్పుడు నీవు వెంటనే నీ యొక్క ఉద్యోగాన్ని, నీవు చేస్తున్నటువంటి పనిని, నీ యొక్క ఇంటిని, నీ స్వజనులను అందరినీ విడిచిపెట్టి ఆ సేవ చేయడం కోసం బయలుదేరి వెళ్ళవలసి ఉన్నది అని యోహానును బట్టి మనము తెలుసుకుంటున్నాము. అంటే యోహాను సమస్తము విడిచి యేసు ప్రభు పిలుపు వినగానే ఏ రీతిగా ఆయన వెంట వెళ్ళాడో, మనము కూడా దేవుని సేవ చేసే పిలుపు మనకు వచ్చిన వెంటనే మనము కూడా స్పాంటేనియస్గా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం అవసరము అని ప్రభు మనకు ఈ సందేశాన్ని యోహాను ద్వారా అందిస్తున్నాడు. మరి యొక్క విశేష లక్షణము యోహానులో ఏమున్నదంటే, యోహాను ప్రభువును అత్యధికంగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, ఎల్లప్పుడూ అతడు యేసు రొమ్మున ఆనుకొని ఉంటూ ఉండేవాడు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఈ విషయము యోహాను 13:23లో మీరు చూడగలరు. యేసు రొమ్మున ఆనుకొని ఉండడము అంటే ఆయనకు ఒక బోసం డిసైపుల్గా మారాడు.
అంటే తన ప్రాణాన్ని ఆయన కొరకు పెట్టేందుకు సిద్ధపడేటువంటి శిష్యుడుగా అతడు అంతగా ఆయనను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే గెత్సెమనే తోటలో రాణువ వారు వచ్చి ప్రభువును సంకెళ్ళు వేసి పట్టుకొని పోతున్నారు. అది చూసి మిగిలిన శిష్యులందరూ, యోహాను తప్ప తక్కిన శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి ఎక్కడికో దూరంగా కనపడకుండా పారిపోయారు. యోహాను మాత్రము విడవకుండా ఆయనను వెంబడించి సిలువ వరకు నడిచాడు. స్త్రీలతో కలిసి ఆయన నిలబడి రోదిస్తూ ఉన్నాడు. ఇతర శిష్యులందరూ ఆయన పట్టుబడగానే తమను కూడా వారు పట్టుకుంటారు, ఆయనకు విధించేటువంటి శిక్షలు విధిస్తారు అన్నటువంటి భయం కలిగి వారు కనుమరుగైపోవడం మనం చూస్తాము. యోహాను మాత్రం ప్రాణము కూడా ప్రభువు కొరకు పెట్టేటువంటి ఆ గొప్ప ఆత్మీయత అతనిలో ఉన్నది కాబట్టి యోహాను విడిచిపెట్టకుండా సిలువ వరకు నడిచి స్త్రీలతో పాటు నిలబడి రోదిస్తూ ఉండడం చూస్తాము. అప్పుడే చూసి ప్రభువు యోహానుతో ఇదిగో నీ తల్లి అని, తన తల్లితో ఇదిగో నీ కుమారుడు అని చెప్పి వారిరువురిని జత చేయడం జరిగింది. ఆ గడియ నుండి యోహాను ప్రభు యొక్క తల్లిని తన ఇంటికి చేర్చుకొని తన గృహములో ఆమెను కడవరకు సంరక్షించాడు అని మనకు తెలుస్తున్నది. దీన్ని బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము కూడా ప్రభువును అత్యధికంగా యోహాను వలె ప్రేమించడం అవసరము అని. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించాలి అనేది ప్రాముఖ్యమైన ఆజ్ఞగా దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము ప్రభువైన యేసును యోహాను వలె అత్యధికంగా ప్రేమించవలసిన వారమై ఉన్నాము. యోహాను అంతగా ప్రభువును ప్రేమించాడు కాబట్టే ప్రభువు కూడా యోహానును అంతగా ప్రేమించాడు. కాబట్టి ప్రభువు మనలను ప్రేమించాలి అంటే మొదట మనము ప్రభువును ప్రేమించవలసిన వారమై ఉన్నాము అని చెప్పి యోహానును బట్టి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. యోహాను ఆ విధంగా అంతగా ప్రేమించినందుకు అతను పొందినటువంటి ఆధిక్యతలు ఏమిటో తెలుసుకుందాము. మొదటిదిగా యేసు తన తల్లి యొక్క రక్షణ భారాన్ని యోహానుకే అప్పగించాడు. ఎందుకంటే యోహాను తనను ప్రేమించినట్లుగా తన తల్లిని కూడా ప్రేమించి సంరక్షించగలడు అని నమ్మాడు. కాబట్టే యోహానుకు తన తల్లి యొక్క ఇక మీదట ఆమె సంరక్షణ భారాన్ని అతనికి అప్పగించడం జరిగింది. అంటే దీన్ని బట్టి లోకరక్షకుని యొక్క తల్లిని తన ఇంట చేర్చుకొని తాను కాపాడవలసినటువంటి బాధ్యత తనకు అప్పగించబడడం అది ఎంత ధన్యత. రెండవది, యోహానుతో కొన్ని పుస్తకాలు వ్రాయించాడు ప్రభువు. అవి యోహాను సువార్త, యోహాను వ్రాసిన 3 పత్రికలు, ప్రకటన గ్రంథము. ఈ బుక్స్ అన్నీ కూడా యోహాను చేత రచించబడ్డాయి. ఇంకొక విశేషం ఏమిటంటే, ప్రభు అయిన యేసు యోహానును ఆత్మవశుడను చేసి పరలోకానికి రప్పించుకున్నాడు. అక్కడ తన యొక్క మహిమను అతనికి చూపించాడు. అది కూడా ఎంత ధన్యత. కాబట్టి ఈ రీతిగా ప్రభువును యోహాను అధికంగా ప్రేమించడం వల్లనే ప్రభువు కూడా అతడిని అంతగా ప్రేమించి అతడికి ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడు, ఇన్ని రీతులుగా ఆశీర్వదించాడు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. లవ్ ఈజ్ రెసిప్రోకల్ అంటారు. అంటే నీవు అవతల వాడిని ప్రేమిస్తే అవతలి వాడు కూడా నిన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. అది సహజమైన పద్ధతి.
కాబట్టి నీవు మొదట ప్రభువును ప్రేమించు, ప్రభువు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను బహుగా దీవించగలడు అని యోహానుని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాము. పోతే ఈ 3వ మాటలో ప్రభువు ఎత్తుకున్నటువంటి 2వ వ్యక్తి ఆయన యొక్క తల్లి అయిన మరియ. యేసుక్రీస్తు పలికినటువంటి ఈ 3వ మాటలో ఆయన పేర్కొన్నటువంటి 2వ వ్యక్తి ఆయన యొక్క తల్లి, అదే మరియ. మరి ఈ మరియలోని విశేష లక్షణాలు కూడా మనము తెలుసుకోవాలి, వాటిని మన యందు మనము పెంపొందించుకోవాలి అన్న ఉద్దేశ్యంతోనే ఆమె యొక్క ప్రస్తావన కూడా ఈ 3వ మాటలో ప్రభువు ఎత్తుకున్నట్లుగా మనము గ్రహించాలి. ప్రభు యొక్క తల్లి మరియలో మనము చూసే లక్షణాలు ఏంటంటే, మొదటిది ఆమె కన్యకగా తన ఇంటిలో ఉన్నప్పుడు గబ్రియేలు దూత ఆమె ఇంటిలోనికి వచ్చాడు, ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆమెతో అన్నాడు కదా, లూకా 1:28 నుండి 30వ వచనములలో ఉన్నది, దయాప్రాప్తురాల నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుని వలన నీవు కృప పొందితివి అని అన్నాడు. ఈ మాటను బట్టి ఆమెకు దేవుని దయ, దేవుని కృప తోడుగా ఉన్నట్టుగా తెలుసుకుంటున్నాము. ఇంకా దేవుడే ఆమెకు తోడుగా ఉన్నట్లుగా కూడా గబ్రియేలు దూత ప్రకటిస్తున్నాడు. అంటే ఆమెకు దేవుని దయ, దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ఆమె ఎంత భయభక్తులు కలిగి ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మరియ వలె మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మనకు కూడా తోడుంటాడు. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మనల్ని కూడా ఆవరించి ఉంటుంది అని మనము గ్రహించవలసి ఉన్నాము. తర్వాత గబ్రియేలు దూత మరి ఒక మాట కూడా మరియతో అప్పుడే అంటాడు. ఏమనంటే లూకా 1:35 చూస్తాము, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు గర్భము ధరిస్తావు, కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెడతావు, ఆ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని కూడా అన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్ముకోవాలి, తర్వాత ఆమె గర్భం ధరించి కుమారుని కంటుంది అని చెబుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకోవడము అంటే ఆమె కూడా పరిశుద్ధురాలుగా ఉన్నది అని అర్థం. ఆమె గనక పాపి అయితే పరిశుద్ధాత్మ ఆమెలోనికి రాలేదు. కాబట్టి ఈ మాటను బట్టి ఆమె పరిశుద్ధురాలు, తన దేహము విషయంలోనూ హృదయము విషయంలోనూ తన మాటలు చేతలు అన్నింటి విషయంలోనూ ఆమె పరిశుద్ధురాలుగా ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మని శక్తి ఆమెను కమ్ముకొనబోతున్నది, కుమారుని అనుగ్రహించబోతున్నది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము కూడా పరిశుద్ధులముగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ తరువాత మరియ గబ్రియేలు దూతకు ఇచ్చిన జవాబు చూస్తే లూకా 1:38 అంటుంది కదా, ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అన్నది. ప్రభువు దాసురాలను అని అన్నది అంటే ఒక దాసిలాగా తనను తాను తగ్గించుకున్నటువంటి స్త్రీ ఆమె. కాబట్టి మనము కూడా మనలను మనము ఎంతగానో తగ్గించుకోవలసిన వారమై ఉన్నాము. మరి ఒక మాట ఏమన్నది, నీ మాట నా యందు జరుగును గాక అన్నది. యోసేపుతో వివాహము కాలేదు, ప్రధానం మాత్రం జరిగింది. ఈ విషయం గనక పొక్కితే అతడు తనని పెళ్లి చేసుకోకపోవచ్చు. ఈ విషయం విని లోకులందరూ ఆమెను కాకుల వలె పొడిచి చంపుతారు. అటువంటి పరిస్థితులు, అలాంటి భయంకరమైన అవమానాలు, కష్టాలు ఆమె పొందవలసి ఉంటుంది, భరించవలసి ఉంటుంది. అయినా కానీ నీ మాట చొప్పున నా యందు జరుగునుగాక అని
తనను తాను తగ్గించుకొని ఒప్పుకున్నది. ఆమె అనుకున్నది దేవుని సంకల్పము కాబట్టి ఆయనే నా విషయం చూసుకుంటాడు, నేనెందుకు భయపడాలి అని ఆమె మనసులో అనుకున్నది. కాబట్టి అంత గొప్ప విశ్వాసము దేవుని యందు ఉంచింది. దేవుడే చూసుకుంటాడు, తలపెట్టినవాడు ఆయన, కాబట్టి సమస్తము ఆయనే కాపాడగలడు అనుకొని గొప్ప విశ్వాసాన్ని ఈ పరిస్థితిలో ఆమె చూపించగలిగింది. కాబట్టి మరియను బట్టి మనము తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, మనలను మనము తగ్గించుకోవాలి. మన జీవితంలో ఏ విషయాలు జరిగినా కానీ అన్నింటికీ బాధ్యత దేవునిదే, కాపాడువాడు ఆయన ఉండగా నాకేల భయము అన్నటువంటి ఆ విశ్వాసము ఆయన మీద ఉంచాలి అని మరియను బట్టి మనం తెలుసుకుంటున్నాము. మరియలోని మరి ఒక గొప్ప విశేష లక్షణాన్ని కూడా తెలుసుకుందాము. అదేమిటంటే, ఆమె తన కుమారుని పట్ల కానీ తన పట్ల కానీ జరిగినటువంటి అద్భుత విషయాలను ఎవ్వరికీ చెప్పకుండా తన హృదయంలోనే భద్రపరుచుకుంటూ ఉండేది. అది విశేష లక్షణము. ప్రభువు శిశువుగా పొత్తిగుడ్డలలో పశువుల పాకలో పరుండబెట్టబడి ఉన్న సమయములో గొల్లలు వచ్చారు. వారు మరియతో, అక్కడ ఉన్న వారితో అంటారు,